నీవు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకుంటుని. నీవు వెళ్ళి ఫలించుటకును నీ ఫలము నిలుచుకున్నటకును నిన్ను ఎన్నుకుంటుని అని ప్రవక్త అనుకుంటున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మనామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, నీవు నన్ను ఎన్నుకోలేదు, కానీ నేనే నేను ఎన్నుకుంటుంది అని చెప్పేసి అయోగ్యుడిని ఆరోగ్యమైనాను తన సేవకై ఎన్నుకుంటూ మాత్రమే కాదు, ఎన్నో దీవెనలు ఈ యొక్క 25-6 సంవత్సరాల్లో దేవుడు నాకు ఎన్నో మేలు, ఎంతో శాంతి, ఎన్నో అపాయాల నుండి, ఎన్నో ఒడిదల నుండి కాపాడి ఎంతో మందికి మరి ఆపసంఖ్యలను దివ్య ప్రసాదం మరి దేవుడు అర్పించే యోగ్యతను దేవుడు నాకు దయచేసి ఉన్నారు. ఆ దేవుని గాను నేను వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పంట విస్తారంగా ఉన్నది, కానీ మనం చేసినటువంటి కోతగాళ్ళు తక్కువగా ఉన్నారు కనుక మన యజమానులు ప్రార్థించండి, పని వారిని పంపవలసిందిగా అని చెప్పేసి అని గురువుడు అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మన బిడ్డలను కూడా ఏదో ఒక బిడ్డను దేవస్థానానికి అంకితం చేసుకునే ఉదాహరణ అనుభవాన్ని కూడా దయచేయండి. గురువులు అందరి కోసం మానవ ప్రాంతాల్లో పనిచేసిన గురువు అందరి కోసం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనం చేసిన తగ్గ మా వేడుకలు ఈ గుంటలు యోగిగా వాళ్ళు ప్రార్థిస్తాం. సర్వశక్తి గల సర్వేశ్వరుల చేతను సహోదరి సహోదర నీకును నాకు మన సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుగాక. ప్రభువా దయచూపుము, క్రైస్తవ దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. పవిత్రమైన తండ్రి, నీవు అయోగ్యుడనైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగముగా పొందుటకును క్రీస్తుప్రభు సేవ చేయటకును ఎన్నుకొంటివి. నేను నీ సువార్తను దీక్షతోను ఆత్మతోను ప్రబోధించినట్లును నీ దివ్య సంస్కారం విశ్వాస పాత్రముగా నిర్వహించినట్లును దేవుమని ప్రార్థిస్తున్నాను. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు నీవు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము.
ఎల్లప్పుడూ అవునను వాడే. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. సహోదరులారా, దేవుడు నమ్మదగిన వాడైనట్టే మీకు నేను చేసిన వాగ్దానం అవునని చెప్పి కాదన్నట్లుగా ఉండలేదు. ఏదైనా శిలాసు ద్వారా, తిమోతి ద్వారా, నా ద్వారా మీకు బోధింపబడిన దైవపుత్రులకు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడు కాదు, కానీ ఎల్లప్పుడూ అవునని వాడే. ఏదైనా దేవుని వాగ్దానము అన్నిటికీ ఆయనే అవును అను సమాధానము. ఇందువలనే దేవునికి మహిమ కలుగులకై యేసుక్రీస్తు ద్వారా మనము ఆమెను పలుకును. మన క్రీస్తునందరి జీవితమును నీతో కూడా నిశ్చయమర్చువాడు దేవుడే కదా. మమ్ము ప్రత్యేకముగా ఉంచినది దేవుడే కదా. ఆయనే తన ముద్రను మనపై వేసి మనలను తన వారిగా ప్రకటించాడు. ఆయన మన పునర్చిన వారిని ధృవపరచుటకై మన హృదయములందరి పవిత్రాత్మను అనుగ్రహించాడు. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన 119వ భక్తి కీర్తన 129, 133, 135 భక్తి కీర్తన. అందరూ ప్రభు నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింపజేయు. నీ శాసనములు అద్భుతమైనవి కావున నేను వారిని పాటించు. నీ వాక్యముల వివరణను వెలుగును దయచేయు. తెలివిలేని వారికి తెలివి చూపించు. అందరూ ప్రభు నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింపజేయు. నీ ఆజ్ఞలు మీదగా మక్కుటమైన కోరికసే నేను నోరు తెరిచి ఆరాటం చెందుతున్నాను. నిన్ను ప్రేమించు వారిని నీవు అనుగ్రహించు కనుక నా వైపు దృష్టి మరచి నన్ను కరుణించు. అందరూ ప్రభు నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింపజేయు. నీ వాగ్దానము ప్రకారము నన్ను పడిపోనీయకుండా కాపాడు. నేను చెక్కకు లొంగిపోకుండానట్లు చేయను. నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింపజేయు. నీ కట్టడలను నాకు బోధింపు. అందరూ ప్రభు నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింపజేయు. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు నీ సత్కార్యములను చూసి పరలోకమందున నీ తండ్రిని సన్నిధించుటకు నీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీతో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వరకు వచ్చిన. నేను మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వరకు వచ్చిన. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడుటే తొక్కబడుటకే కానీ మరెందుకును పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటినున్న వారికి అందరికీ
వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభం పైన ఉంచెదరు కానీ గంప కింద ఉంచరు కాదు కదా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నిధించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడును గాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా. దేవోత్సాహం చేత పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఎన్నుకోలేదు అని చెప్పుకున్నాడు. మేము సందర్భంగా జాయిన్ అయినప్పుడు మేము అందరూ కూడా మా బ్యాచ్లో 12 మంది అపోస్తులు అనేవారు. భలే ఉన్నారు ఈ బ్యాచ్, 12 మంది అపోస్తులు లాగా అనేవారు. చివరికి వచ్చేసరికి ఒక అపోస్తుడే మిగిలేదు. మిగతా 11 అపోస్తులు గాలి కొట్టుకుపోయారు. అంటే నేను గొప్పన్నాడు కాదు, అయోగ్యుడైన నన్ను దేవుడు ఎన్నుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేధావులే, వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా. అత్యంత దావీదు కూడా 7 ప్రణాళికల్లోని పడగొట్టి వాడు పనికిరానటువంటి వాడు గొర్రెలు కాసుకోవడానికి ఎందుకు పనికిరావు అని అనేస్తే దేవుడు ఆయనే మారాడుగా ఎన్నుకొని ఉన్నారు. అత్యంత ప్రియమైన సహోదరులు, అందుకే ప్రభుత్వాడు మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మల్ని ప్రభు ప్రత్యేకంగా మమ్మల్ని ఎన్నుకుంటాను. మన గొప్పతనం కాదు, ఆయన కరుణ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క గొప్పతనం వల్ల మనం ఎన్నుకున్నాం. కానీ నా గొప్పతనం వల్ల లేకపోతే నా తెలివితేటల వల్ల లేకపోతే నా శక్తి సామర్థ్యం వల్ల మాత్రం ఇది ఆయన ఎన్నిక ప్రియమైన సహోదరులు. దైవ ప్రేములు చూసినట్లయితే ఈ రోజుల్లో నాకు ఎంత నమ్మకం అనిపిస్తుంది. ఈ సంవత్సరం సుమారు 7 మంది ఈ సంవత్సరం మన విచారణలోనే 7,000 చెప్తారు. అది గొప్ప నెంబరే, పరిపూర్ణమే 7 అంటే చెప్తా. వాళ్ళు ఎంతమంది అవుతారు, మళ్ళీ ఎంతమందిగా చివరికి ఒకసారి తీరుతారు మనకు తెలియదు. కానీ ఎవరైతే 7 మంది వెళ్ళారు అంచేత దైవ సేవ 2098లో మహిళా సేవలో వారు అభిషేకం పొందినటువంటి వ్యక్తిని ఆయన ఒకే ఒకసారి ఆయన వాళ్ళ నాన్న ఆయన లేదు. గర్భంలో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. ఏకైక సన్, ఓన్లీ సన్. మా తల్లి దేవునికి అర్థింది ఏడ్చిందట. రేపు ఒకటిగా నాకు నాన్నలేడు, ఎవడలేదు, దిక్కులేదు, దాన్ని నువ్వెళ్ళిపోతావా అంటే దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నీకు దేవుడు కూడా ఉంటాడులే అని అనేసాడు. అంతే. సెలవు వచ్చినప్పుడు ఏడ్చిదట. ఉండిపోరు ఆయన, ఉండిపోరు, నాకు ఎవరున్నారు, ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని అంటే దేవుడికి సమర్పించామా నీ బాధంతా అనేవాడు. నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నేను ఆయనకి విధేయించాలా, నేను నీకు విధేయించాలా. ఆఖరికి గురువు అయ్యాడు, బిషప్ అయ్యాడు, ఆర్చ్ బిషప్ అయ్యాడు. 3 జిల్లాలకే ఆయన ఏకైక చక్రవర్తి 3 జిల్లాలకి వెళ్ళి మహారాజుగా ఆయన ఆ తల్లి చేసినటువంటి ఆ తల్లి అర్పించినటువంటి ఏకైక కుమారుడిని ఇవ్వడానికి కూడా ఎందుకంటే దేవుడు తన ఏకైక కుమారుడిని మన కోసమే అర్పించడానికి ఆయన వేడుక అలాగా ఆ తల్లి ఆయన
ఖచ్చిత ఆయన పట్టాభిషేకం దినం కూడా ఈరోజే జూన్ 10నే 5 మాదిరా సేతుమారు కూడా జూన్ 10 అయ్యారు. అదే రోజు నాకు ఇచ్చారు. అదే రోజున నేను నాకు గురుపట్టాభిషేకం ఇచ్చారు. మరి యానంలో ఉన్న పొన్నూరు మాదిరా ఫాదర్ గారికి కూడా ఇదే రోజున ఆయనకు కూడా గురుపట్టాభిషేకం పొందినటువంటి దినం. మా ముగ్గురే విశాఖపట్నంలో. కానీ 5వ తారీఖున మే 5వ తారీఖున మాత్రం ఆయన పట్టాభిషేకం 7 వరకు కొన్ని 20 మంది 30 మంది కూడా అదే రోజున. కానీ ఆయన గురుపట్టాభిషేకం దినాన్ని మాత్రం మరిదశ యానంలో ఉన్నటువంటి ఫాదర్ గారికి నాకు 1998లో అభిషేకం పొందినట్టు నన్ను అభిషేకించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్నో సార్లు ఎన్నో ఆటంకాలు నా జీవితంలో మేము ఇక్కడ మనపేట వచ్చినప్పుడే 3 సార్లు నాకు విక్రమైన కరోనా మంచుల దాకా వెళ్ళిపోయాడు. కానీ దేవుడు నన్ను కాపాడి నడిపిస్తున్నారంటే నీ అవసరం నాకు ఇక ఆయన నువ్వు అభివృద్ధి చేసేవాడి నీ అవసరం నాకు ఉదయం చూపించి 3 సార్లు కూడా మరణం మంచుల దగ్గర వెళ్ళిపోయినటువంటి వాడు వల్ల ఎలా బతికించారంటే ఆయన ఇంకా వాడుకుంటున్నాడు ఆయన సేవలో. చేత ప్రియమైన సోదరులారా మీరు ప్రార్థించండి. ఇంకా సుదీర్ఘమైన సంస్థలు నా కోసం వేచి ఉన్నాయి. ఇంకా హాఫ్ సెంచరీ అయింది. హాఫ్ సెంచరీ ఇంకో హాఫ్ సెంచరీ 50 మరొక 50. మొన్న ఒక ఫాదర్ గారు అయితే సెంచరీ సెలబ్రేషన్ చేసుకున్నాడు 100 సంవత్సరాలు. మణినల్ వాళ్ళ థామస్ మణినల్ అని ఆయన సెంచరీ సెలబ్రేషన్ చేసుకున్నాడు. నేను సగం పూర్తి చేశాను. ఇంకా సగం పూర్తి చేయాలంటే అది ప్రార్థన శక్తితో ముందుకు సాగాలి. ఈ ప్రార్థన వల్ల ఇంకా ఎన్నో ఆత్మలను రక్షించుకోవడం, నన్ను రక్షించుకుంటూ ఇంకెన్నెన్నో ఆత్మలను రక్షించుకోవడం కోసం దేవుడు నన్ను ఈ విధంగా ఇంకా బతికించారు. ప్రతి లెక్కలో వస్తున్నాడంటే మీ యొక్క ప్రార్థన మీరు కూడా ప్రార్థించండి. మీ బిడ్డను కూడా దేవునికి ఆత్మకు ప్రార్థన చేస్తుంది. మా అమ్మకి ఇద్దరు ఈ 2 పిల్లలు ఎవరో తీసుకోండి అని చెప్పేసి ఆమె మోకాలు వేసి ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. నేను ఆలోచించేవాడు ఏంటో నువ్వు ప్రార్థన చేస్తుంటావు. నాకు 2 పనులు 2 బిడ్డలు, అందులో ఒక బిడ్డను ఈ సేవకై ఎందుకు చేయండి అని ఆమె కనీటి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అంచేదేమో దేవుడు నేర్చుకున్నాను. ఆమె ప్రార్థన ఒకటే పోదు. ఆమె ధనాన్యాలు సిరి సంపదలు ఏమనలేదు. నా బిడ్డలో ఒక బిడ్డని సేవకై తీసుకుంటని ఆమె నిస్వార్థంగా ప్రార్థన చేస్తుంటుంది. అంచేత మీరు కూడా మీ బిడ్డల్ని లేకపోతే మీ మనవలను లేకపోతే మీ మనరాలను లేకపోతే మీ బిడ్డలను ఎవరో ఒకరి మీ వంశంలో ఇప్పుడు చూడండి నేను నా తల్లిదండ్రుల కోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. నిత్యము పూజ జరిపిస్తూ ఉంటాను. మీరైతే ఎప్పుడో నాకు ఒకసారి చేస్తాను. అంటే మీ బిడ్డలో ఒక బిడ్డ మీ కోసం ఎప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు రోజు చేస్తారు. అంచేత మీ ఇచ్చిన త్యాగానికి ప్రతిఫలం అన్నమాట. మీ బిడ్డలు మీ కోసం మీ కుటుంబం కోసం పూజలు అనిపిస్తూనే ఉంటారు. అంచేత మీ బిడ్డలను ప్రోత్సహించండి. ప్రియమైన సహోదరులారా ప్రార్థించండి. గురువుల కోసం ప్రార్థించండి. గురువుల కోసం ప్రార్థించండి. గురువుల కోసం ప్రార్థించండి. చిన్న తెరేసాము ఎప్పుడు కూడా ఆమె మొక్కలు వేసి ప్రార్థన చేస్తూ ఉండేది. దేనికోసం ప్రార్థన చేస్తామని అడిగారు. 24 గంటలు కూడా ఆ దేవుడు మొక్కలు వేసి ప్రార్థన దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? గురువు నేను ఇద్దరి కోసం ప్రార్థన చేస్తున్నాను అనేది. ఒకటి గురువుల కోసం, రెండోది పాపాలు బాల మనసు మొదటి. ఈ ఇద్దరి కోసమే నేను ప్రార్థన. ఎవరి కోసం? ఫస్ట్ గురువుల కోసం. వాళ్ళు బాగుంటేనే కదా, కాపలు బాగుంటేనే కదా గొర్రెలన్నీ కూడా తినగా కాపలు తినగా నడవడానికి వారికి శక్తిని అభిషేకం ఇవ్వాలని, వారి ఇంకా ఎక్కువ శక్తి వచ్చేదానికి పని చేయాలని వారి కోసం ప్రార్థన చేస్తాను. మరి రెండవది ఏంటంటే నేను పాపల వరకు ప్రార్థన చేస్తాను. పాపకు బాగా మనసుకుంటారని నేను ప్రార్థన చేస్తాను. ఈ 2 వారు నిరంతరం ఆమె ప్రార్థన చేసిన చేత ఆమె సువార్త చేసిన వాళ్ళందరికీ కూడా బాగా పుణ్యరాలుగా పశువులు పోగొట్టుకోవాలని ఏంటంటే 4 మంత్రాలు ఉంది కదా. ఈ కూడా ఎక్కడ చేసిందంటే సువార్త. మీరు ఎలాగ ఈ సువార్త ప్రచారం చేసినప్పుడు అందరికీ వాళ్ళకి పుణ్యరాలుగా చేస్తుంటే సువార్త అందరి కోసమే ప్రార్థన చేసింది. చాలా అది దేశం తిరగక్కర్లేదు. సువార్త ఎక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి దేశం తిరుగుతున్న సేవ చేస్తున్న సేవకు అందరి కోసం కూడా ఈ జీవితం అంతా కూడా వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఏమి సువార్త పుణ్యరాలు అని పోషకులు తెలియజేస్తున్నారు.
ఒకే జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా గురువు మనకు దివ్య సంవత్సరం పాప సంగీతం జ్ఞానస్థానం మరి అవస్థాప్యంగా ఇవన్నీ కూడా మనం పొందగలుగుతున్నామంటే ఆ గురువులు ఉండబట్టే కదా. మన పాపం మర్చిపోబడతామే అంటే ఆయన ఆశీర్వాదం. జ్ఞానస్థానం జన్మ పాపం పోవాలంటే జ్ఞానస్థానం. వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే వారికి అభ్యంగనం, వ్యాధిగ్రస్తుల అభ్యంగనం. ఈ దివ్య సంవత్సరం క్రీస్తు శరీరం రక్తములను స్వీకరించాలంటే గురువు. జ్ఞాన వివాహాన్ని ఆస్వాదించాలంటే గురువు. వీటన్నిటికీ కూడా మరి గురువులను ప్రత్యేకంగా వాళ్ళు బాగుంటేనే కదా, వాళ్ళు మామూలు బాగుంటే కదా గురువులన్నీ కూడా చక్రంగా ఉంటాయి, పంట పడుతున్నాయి. లేదా ఒక దెయ్యము ఈ దగ్గర ఉంటే గురువు దగ్గర 7 దెయ్యాలు ఉంటాయి. ఎందుకంటే కాపులు కొడితే గొర్రెని చాలా జరిగిపోయింది. అది కాపుల కోసం మీరు ప్రతిరోజు ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రభావ బిడ్డల గురువులు పనిచేస్తున్న గురువులు అందరినీ కూడా గురువు అక్షరం పొందినటువంటి వారు బిడ్డ అందరినీ దీవించి ఆశ్రయించి దీవించి మనకి ఆలోచిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్నాయి మరి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించండి. ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ సేవ యందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా యోగ్యతను పాటింపక నీవు మాకు వసగిన బాధ్యతను తృప్తికరంగా నెరవేర్చడంలో మాకు సహాయం చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదాము. సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడు నీ కృతజ్ఞతావందనములు చెల్లించుటము న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్యమైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించినవి. మమ్మీ మోసంగా మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మలో శరీరం ధరించి కన్యకుడు నీ జన్మించను. నీ ఇష్టము నెరవేర్చు, నీ పరిశుద్ధ ప్రజలను సంపాదించు. అతడు తన నష్టములను చాచి శిలువుపై శ్రమలను అనుభవించాను. ఇట్లా మరణపు సంఖ్యలను తెరించి ఉత్సాహమును అనుగ్రహించాను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరంతో నీ మహిమను ప్రకటించడనగా వందనము
పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఓటరు నీవే కనుక నీ శరీర రక్తములను అగుగా వారు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమనుకొని జగత్రావులను చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చు ఇట్లను మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆరుగనే భోజనానంతరము పాత్రలు అందుకొని మరణానికి కృతజ్ఞతావందనములు చెప్పి విశ్రమించు ఇట్లను మీరందరూ దీన్ని తీసుకొని దీనిని పాలన చేయటం, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారువబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయటం. ఇది విశ్వాస రహస్యము, కనుక తండ్రి వారి మరణమును తాను స్మరించుచు జీవమును వస్తువు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమర్పణ నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్మ మాతృలుగా చేసినందుకు నీ వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలువారమగు పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానముడుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకించుకున్నాడు. మరియు జగద్వర్యులను బాలాగ్రహాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందుకు పరిపూర్ణం చేయడం. అయోగ్యుడైన నన్ను నీ సేవకై ఉపయోగించిన మరిన్ని అంత ఆరోగ్యాన్ని, బలము, శక్తిని గురువులకు దయచేయండి, నీ సేవకులకు దయచేయండి. మరణించిన నా తల్లిదండ్రుల ఆత్మకుని తెలుసుని దయచేయండి. ఉత్సాహం మీతో చనిపోయిన సహోదరి సహోదరులను నీ కనికరమైన చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకున్నాడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. వారందరిపై దయచూపుడు. దేవుని కళితలయకు మరియు మాతతోను ఆమె మహావిరక్త భక్తి ధ్వజపు గారితోను పునీత అపోస్తులతోను పునీత మరియ మగ్దలేనమ్మ గారితోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి కలిగిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. Amen.
చెప్పి ప్రార్థింప సాహసిద్దాము. తండ్రి ప్రభువా, అన్ని కీడుల నుండి మాకు రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయాళుల వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభుయేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు మనకిచ్చినటువంటి సమాధానాన్ని ఇప్పుడు తెలియజేసుకుంటారు. ఇదిగో సర్వేశ్వరుని కొరపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకోటిని అని పలికిన ప్రభు. ప్రభు పాల్గొవారు ధన్యులు. O Cristo,
బలవాకులెల్ల బాగిల శౌల కర్మ శరీరము కవికల శౌల బలవాకులెల్ల బాగిల శౌల కరుణా కనికరము చూపి నీవేందుగలువ నేర్పించు స్వామి కరుణా కనికరము చూపి నీవేందుగలువ నేర్పించు స్వామి ఓ క్రీస్తు రాజా రాజా ఓ ప్రేమ ఉపకారకర్తను స్వామి మీరు మన ఆత్మలోకి వేయించేసి వచ్చి కానుక ప్రకటన ఓ యేసువా మా జీవనం మా కలుగుతే ఈ కేసుతో వాడిని ఈ కేసుతో ఉపయోగిస్తున్నారు మనో ప్రకటన మా హృదయంలో దిగి వచ్చిన యేసువా మా హృదయం ఒకటి మంచి బుద్ధి చేసి ప్రతిజ్ఞ ప్రకటన స్వామి కాబట్టి మంచి జ్ఞానస్థానం చేసిన ప్రమాణంలో ఉన్నపరచుకోగాక క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కల నుండి కార్యపద్ధతి క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి చేసు ప్రార్థనను ఆదరించండి ఈ గణిత లోపల రాసుకోండి మీ మెడపాయకున్నట్లు చేయకండి దుష్ట శత్రుల చేతుల్లో దొరుకున్నట్లు నన్ను కాపాడండి నా మరణ సమయంలో మీరు నన్ను పిలుచుకోనండి నన్ను మీ సన్నిధికి చేయండి అప్పుడు మీ ప్రియులతో కూడా ప్రేమ కలవు నేను మిమ్మల్ని గాక మన పరిశుద్ధ పోగులను తలపడిన వేరెంట్లను అలాగే మన విచారణకు చాలా నిర్ణయించేవి వారి గురుత్వ శక్తుల్లో దేవుడి కలకాలంతో వారి తలపులు నెరవేరాలని ఒక్క రోజు మన వచపత్తి పరిశోధన వేడుకున్నాక పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ముడి మా కొరకు ఇప్పుడు మా మరణాసమందును ప్రార్థించండి. ఆమె ఈ దివ్యవలిలో నేను నిర్వహించిన రహస్యం నా జీవిత అంతర్భాగమైనట్టు దీవింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అంతోని వారి యొక్క ప్రార్థన అంతోని వారి యొక్క అంతోని వారు మీ జబ్బు వలన ఆత్మవ్యక్తులు ఈ పట్టుదల వలన అనేక మంది పట్టుదలకు మోస పాపాలు మనసు చేసిన వారు దివ్య రక్షకుని మార్గం అనుసరించి మానవ రక్షణార్థమై మీ జీవిత కాలం పెట్టినవారు అనేక అద్భుతములను చేయవారు పొందేవారు మిమ్మల్ని ఆశ్రయించిన వారి నమ్మలను దయచేయువారు దేవునిపై మీ ప్రేమాశీలవారు దివ్యవారు మీ అస్తములను ఎత్తుకుని ఉద్యోగం పొందినవారు మీరు అపరాధాన్ని మరణించలేదు మేము మా శత్రువులను ప్రేమించరు వరప్రసాదాలను ప్రకటన చేయండి. దివ్య సప్రసాదాలకు యేసుని మీకు ప్రేమతో భక్తితో లోకమున వరప్రసాదం పొందిన చేయండి. మీరు మీ మరణానంతరం యేసుని ముఖాముఖంగా రక్షించినట్లు మేము కూడా వారిని ముఖాముఖంగా రక్షించి బాధ్యత
కృతజ్ఞతగా మాకు సహాయం చేయండి. మా యొక్క తండ్రి నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా ఆయన మాకు నేటికి ఇవ్వండి. మా అప్పుడు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాము శోధన ఎందుకు ప్రవేశింపనక కీళ్ళు ఉండి మమ్మల్ని రక్షించండి. మరి మా ఉండడం ప్రభు మీతో ఉన్నారు. శైలాసుల వారు మీరు, మీ గర్భాఫలం శ్వాసుల వారు పరిశుద్ధ మరి మా సర్వేశ్వరి ఇప్పుడు మా వర్ణాశ్రమంలో ప్రార్థించండి. నా కోసం మీ అందరూ కూడా వచ్చి పూజలో పాల్గొని నా కోసం ప్రార్థన చేసినందుకు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక.